తెలుగు ఇండస్ట్రీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. స్ట్రైట్ చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే థియేటర్లకు జనాలు సరిగ్గా రావట్లేదు. కొందరు దర్శక నిర్మాతలేమో రివ్యూవర్స్దే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ కంటెంట్లో పొరపాట్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే కంటెంట్ సరిగ్గా ఉండి ఎంటర్టైన్ చేస్తే మనది కాదా అనే విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. గత వారం సారంగపాణి సినిమాతో పాటు జింకానా, తుడురం అనే డబ్బింగ్ చిత్రాలు కూడా థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి. స్ట్రైట్ మూవీకే పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పెద్దగా రావట్లేదు. అదే టైంలో ప్రేమలో హీరో నస్లీన్ నటించిన జింకానాకు మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. బాక్సింగ్ బ్యాక్డ్రాప్ అయినప్పటికీ కామెడీ కనెక్ట్ అయ్యేలా ఉండటం దీనికి కలిసొచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి 2.70 కోట్ల మేర వసూళ్లు వచ్చాయని టాక్. చాలామంది చాలా తెలుగు సినిమాలతో పోలిస్తే జింకానాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఈ కలెక్షన్స్ చూస్తూ ఉంటే మాత్రం తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలకు లాభాలు రావటం గ్యారంటీ అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు విడుదల వరకు దీనిపై పెట్టుబడి కూడా అంత ఎక్కువగా పెట్టి ఉండరుగా. జింకానా విషయానికి వస్తే అలెప్పీకి చెందిన కొందరు కుర్రాళ్ళు ఇంటర్ ఫెయిల్ అవుతారు. స్పోర్ట్స్ కోటాలో డిగ్రీ సీట్ సంపాదించాలని బాక్సింగ్ నేర్చుకుంటారు. లోకల్ పోటీల్లో ఎలాగో అలా గెలిచేస్తారు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు రెడీ అవుతారు. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు, చివరకు గెలిచారా లేదా అనేదే స్టోరీ.